నేషనల్ హెరాల్డ్ కేసు అంటూ గాంధీ కుటుంబంపై మోదీ అమిత్ షా చేస్తున్నటువంటి దమనకాండ దౌర్జన్యం 25 లక్షల కోట్ల రూపాయలు దేశ ప్రజల యొక్క రక్తం వెండి వసూలు చేసినటువంటి నరేంద్ర మోడీ ఆదానికి అంబానికి దారాదత్తం చేస్తూ మొన్నటికి మొన్న సుబ్బిరామరెడ్డికి 5,000 కోట్లు మాఫీ చేసి రైట్ ఆఫ్ చేసి సిగ్గు లేకుండా ఇలా నేషనల్ హెరాల్డ్ కేసు అంటూ ఎప్పుడో ఈ భారతదేశ స్వాతంత్రం కోసం ఈ దేశం యొక్క క్వాలిటీ బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసినటువంటి పత్రిక పైన వాళ్ళేందో 90 కోట్లు దాచుకున్నారంట, దానికి లెక్కలు లేవని, ఏందో పొక్కలు లేవని చెప్పి ఈ బీజేపీ ప్రభుత్వం, ఈ అమిత్ షా నరేంద్ర మోడీ ఒక పైశాచిక ఆనందం పొందుతున్నారు. 100% ఈ బోగస్ కేసులు పెట్టినటువంటి శునకానందం పొందుతున్న అమిత్ షా మోడీలకు ఈ దేశ ప్రజల తరపున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీ ద్వంద్వ నీతి, మీ చెత్త రాజకీయాలు మానుకోండి. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరి మీద పగలు ప్రతీకారాలు కాదు, కులమతాల మధ్య చిచ్చులు కాదు, ప్రతిపక్ష నాయకుల మీద కక్షలు కాదు. ఈ దేశ ప్రజలను ప్రేమించడం నేర్చుకోండి. కులమతాల మధ్య సామరస్యాన్ని పెంపొందించండి. హిందూ ముస్లింల మధ్య సామరస్యాన్ని పెంపొందించండి. లుచ్చ కార్యక్రమాలు, ఒక మతం మీద ఒకటి దుమ్ము వచ్చిన కార్యక్రమాలు తగ్గించండి. ఈ దేశ ప్రజలు సంతోషంగా బతికేటట్టు చేయండి. ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి. ఈ దేశంలో ధరలు తగ్గించండి, పేదవాళ్ళని అభివృద్ధి చేయండి, లుచ్చ పనులు మానుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా ఈ వీడియోను అమిత్ షాకు, మోడీకి వివరంగా పంపాలి.